అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము హన్మకొండ నుంచి వస్తాను, ఖమ్మం వెళ్తున్నాం. రాయపర్తి దాటినాక మైలారంలో జరిగింది. అంతే, ఎవరిది తప్పో చూడలేదు. చెట్లలోకి పోయింది బస్సు. లేదు, లారీ వచ్చి గుద్దింది. అటు గుద్దంగానే సైడ్ కనిపోయింది, చెట్లలోకి పోయింది లారీ. అంతే, మా పాపకి ఏం కాలేదు. ఇంకా 6 years. శ్రావణి, ఇక్కడ హన్మకొండలో. ఖమ్మం బస్సు ఎక్కి వెళ్తున్నామండి. రాయపర్తి దగ్గర ట్రక్కు వచ్చి గుద్దిందంట. మేము కొంచెం కునుకు పట్టింది. మేము ఎగిరి అవతల పడేదాకా మాకు తెలియదు. 5 ఉన్నాం మా ఫ్యామిలీ. ఈ ఫ్రాక్చర్లు అయినాయి, నాకు 2 ఫ్రాక్చర్లు అయినాయి, పాపకి ఎక్కువ అయినాయి అంట. సర్జరీ చేయాలంట. నాకు కూడా సర్జరీ చేయాలన్నారు. దేవకరుణ అండి. బస్సు యాక్సిడెంట్ అయిందండి. అంత ఐడియా లేదండి. హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చి, వరంగల్ నుంచి ఖమ్మం వస్తున్నాం. అందరం ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. 5 members. అవునండి, వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తున్నాం. ఎంజిఎం హాస్పిటల్కి మైలారం గ్రామం, వర్ధనపేట దగ్గర మైలారం గ్రామం వద్ద ఒక ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న యాక్సిడెంట్ సందర్భంలో కొంతమంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.